ముత్తుకూరు మండలం కృష్ణపట్నం గ్రామంలో శ్రీ కామాక్షి సమేత సిద్దేశ్వరాలయం శ్రీ వేణుగోపాల స్వామి ఆలయాల అభివృద్ది పనులకు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలోని 706 ఆలయాలను పునర్నిర్మించేందుకు 800 కోట్ల రూపాయలతో కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. టీటీడీ రాష్ట్ర దేవాదాయ శాఖ సంయుక్తంగా 750 కోట్లతో 3 విభాగాల్లో భజన మందిరాలను వచ్చే 2 ఏళ్లలో పూర్తి చేయనున్నట్లు తెలిపారు. సామాన్య భక్తులకు వేద మంత్రాలతో ఆశీర్వదించే పేద పండితులకు గతంలో 2500 జీతం ఉండగా ప్రస్తుతం 10,000 రూపాయలకు పెంచిన ఘనత సీఎం చంద్రబాబు నాయుడికే దక్కుతుందన్నారు. రాష్ట్రంలోని 6,170 ఆలయాల్లోని అర్చకులకు ఏడాదికి 74 కోట్ల రూపాయల జీతాలు అందిస్తున్నట్లు వివరించారు. ఎంతో చరిత్ర కలిగిన కృష్ణపట్నం శ్రీ కామాక్షిదేవి సమేత సిద్దేశ్వరాలయం చరిత్ర శాసనాల ద్వారా తెలియజేస్తుందన్నారు. పురావస్తు శాఖ పరిధిలో ఉన్న ఈ ఆలయ పునర్నిర్మాణానికి ఆ శాఖ అధికారుల సూచనలు పాటిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జాతీయ విభాగ డైరెక్టర్ మునిరత్నం, ఆలయాల చైర్మన్ మామిడాల శ్రీనివాసులు, ఈవో గిరికృష్ణ, స్థానిక నాయకులు పాల్గొన్నారు.